హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా కూర ఏంటంటే గోంగూర కొబ్బరి పచ్చడి. చాలా బాగుంటుంది కదండి. ఈ సమ్మర్లో అయితే పచ్చళ్ళు అయితే స్పెషల్, ఇంకా గోంగూర పచ్చళ్ళు ఇవన్నీని. గోంగూర కొబ్బరి పచ్చడి అయితే చేస్తాను, రోట్లో రుబ్బుతాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో ఫుల్గా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఎండాకాలం వచ్చేసింది కదండి, జ్యూస్లు అయితే ఎక్కువ తాగుతారు. కర్బూజా జ్యూస్ అయితే చేస్తాను, చాలా బాగుంటుంది. కర్బూజా అయితే నాకు చాలా ఇష్టము. ఇంకా తెచ్చాను, ఇంకా ఇప్పుడైతే చేస్తాను కర్బూజా జ్యూస్ పచ్చడి చేశాక. అది కూడా చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ప్లీజ్. లైక్ చేయండి. మీ పల్లెటూరు అమ్మాయిని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా గోంగూర అయితే పుడిగేసుకుంటున్నానండి. కొబ్బరికి అయితే ఇలా కొట్టేసుకున్నాను. తిరుముడు అయితే తీస్తాను. ఇంకా గోంగూర శుభ్రంగా పుడికేసుకుని తిరుముడు అయితే తీస్తాను, చూపిస్తాను, మళ్ళీ చూసేయండి. గోంగూర అయితే శుభ్రంగా పుడికేసుకున్నానండి. ఇంకా కడిగేసుకుంటున్నాను. 2-3 సార్లు కడిగేసుకున్నాక ఉడకబెట్టేసుకుందాం. తర్వాత అయితే కొబ్బరి తిరుముడు తీస్తాను. ఇసుక అంతా పోయి ఇలా కడిగేసుకుందామండి. ఇది తిరుమిడి తీసేసాక అప్పుడైతే కర్బూజా జ్యూస్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకెండగా ఉంటుంది కదండి, తాగితే కూలిగా భలే ఉంటుంది. మధ్యాహ్నం తాగుతాం, చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది కదండి, కూల్గా ఉంటుంది. మళ్ళీ అయితే చూపిస్తాను. గోంగూర అయితే కడిగేసుకున్నాను కదండి, ముందుగా ఉడకబెట్టేసుకుందాం. అంతలోకి తిరుమిడి తీస్తాను, చూపిస్తాను, చూసేయండి. తిరుమిడి అయితే తీసేసుకుంటున్నానండి. గోంగూర అయితే ఉడకబెట్టేసాం కదా, తిరుమిడి అయితే తీసేసుకుని ఇంకా రోట్లో అయితే రుబ్బేసుకుందాము. తిరుమిడి అయితే తీసేసానండి. ఇప్పుడైతే ఎండుమిరకాయలు అయితే వేపేసుకుందాము. గోంగూర అయితే ఉడకబెట్టాను కదండి, చూపిస్తాను, చూసేయండి. పచ్చడికి అయితే ఎండుమిరకాయలు అయితే నూనె వేపేసుకుంటున్నానండి. పక్కన అయితే గోంగూర అయితే ఉడికిపోయింది. ఇంకా దించేసుకుని పచ్చడి అయితే రెడీ చేసుకుందాము. రోట్లో రుబ్బుతాను. ఎండుమిరకాయలు అయితే వేపేసుకుంటున్నాను. గోంగూర ఎండుమిరకాయలు అన్నీ చల్లారుతాయి. మనం అంతలోకి చల్లగా జ్యూస్ అయితే చేసుకుందాము. కర్బూజా అయితే ఇదిగోండి కోసేసి ఇప్పుడైతే జ్యూస్ చేసుకుందాము. 1 గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి. కర్బూజా అయితే ఇలా కట్ చేసానండి. ముక్కల కింద కట్ చేసుకుందాము. చాలా ఇష్టం నాకైతే, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మొత్తం ఇలాగ తీసేసుకుందామండి. ఓ బద్ద అయితే ఇలా తీసానండి, నీట్గా వచ్చేసింది. మొత్తం తీసేసాను. ఇంకో బద్ద కూడా తీసేసుకుందాము, మళ్ళీ చూపిస్తాను. చూడండి, అసలు ఏమీ లేదు, మొత్తం తీసేసాను. ఇది నాకైతేనే. ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసుకుందాము. ఈ ఎండాకాలంలో డ్రింకులు ఎక్కువ తాగేస్తారు. డ్రింకుల బదులు ఇలాగ జ్యూసులు తాగుకుంటే ఇంటికి తెచ్చుకుని బయటైనా చాలా బాగుంటుందండి. ఇలా జ్యూసులు తాగడం చాలా మంచిది హెల్త్కి కూడా. డ్రింకులు అలాంటివి తాగకండి, గ్యాస్ పట్టేసి అస్సలు మంచిది కాదు. ఇలా జ్యూసులు తాగండి, చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసుకుందాము. 1 గ్లాస్ పాలు అయితే వేసుకుంటున్నానండి. అలాగే పంచదార కూడా. మేము అస్సలు డ్రింకులు అయితే అస్సలు తాగమండి, జ్యూస్లే తాగుతాము. ఇప్పుడైతే సపోటా, ఇలా కర్బూజా, ఇంకా బాదం ఇవన్నీ మనకి రెగ్యులర్గా దొరుకుతాయి. సపోటా జ్యూస్ అయితే చాలా బాగుంటుంది, అవి ట్రై చేయండి. ఆల్రెడీ సపోటా జ్యూస్ అయితే చేసేసాను నేను. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. బాటిల్ వేసేస్తాను, బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెడతాను. మధ్యాహ్నం భోజనం చేసి
కొంచెం చల్లగా తాగితే చాలా బాగుంటుంది కదా, చూపిస్తాను అప్పుడు కూడా. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇప్పుడైతే వేసేసుకుని పచ్చడి అయితే నూరేసుకుందాము. కొబ్బరి పచ్చడి, గోంగూర కొబ్బరి పచ్చడి 2 బాటిల్ అయితే అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే తాగుతాను, చూపిస్తాను. పచ్చడి అయితే చేసేద్దాము. ఇప్పుడైతే పచ్చడి అయితే నూరేసుకుంటున్నానండి. ముందుగా అయితే ఎండుమిరకాయలు అయితే వేసేసుకుందాము. ఇవి అయితే నూరేసుకుందామండి. ఫస్ట్ రోట్లో రుబ్బి ఆ టేస్ట్ వేరే కదండి. మళ్ళీ అయితే చూపిస్తాను. గోంగూర అయితే వేసుకుందామండి. ఎండుమిరకాయలు అయితే బాగా నలిగిపోయినాయి. ఇది వేసుకొని నూరేసుకుందాము. తర్వాత అయితే కొబ్బరికాయ వేస్తాను. గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది. కొద్దిగా అయితే ఉప్పు వేసుకుందామండి. నలిగాక కొబ్బరికాయ వేస్తాను. కొబ్బరికాయ తిమ్మిడి అయితే వేసేస్తున్నానండి. మొత్తం కూడా నూరేసుకుందామండి. కొబ్బరికాయ తిమ్మిడి వేసాను కదండి. పచ్చడి అయితే అయిపోయిందండి, తీసేసుకుందాము. పొడి గోంగూర పచ్చడి అయితే చేసేస్తాను కదండి. ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. పుల్లగా సూపర్గా అయితే ఉందండి గోంగూర పచ్చడి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను. తర్వాత అయితే మనమైతే జ్యూస్ అయితే తాగేద్దాం. చాలా ఎండగా ఉందండి ఈరోజు. జ్యూస్ అయితే తాగేస్తున్నామండి. చాలా ఎండగా ఉంది. ఇప్పుడైతే చూపించు. జ్యూస్ అయితే గ్లాసులు వేసుకున్నామండి. పైన అయితే ఐస్ గడ్డలు వేసుకున్నాము. చల్లగా ఉంటుంది కదా, తాగేద్దాం ఇంకైతే. చాలా అంటే చాలా బాగుంది. పైన అయితే కొద్దిగా బూస్ట్ అయితే జల్లుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. సాయంత్రానికి భోజనానికి అయితే మా నాన్న అయితే చికెన్ అయితే తెచ్చారండి. చాలా రోజుల తర్వాత అయితే చికెన్ అయితే తింటున్నాము. చాలా రోజులు అవుతుందండి చికెన్ తెచ్చి. ఇంకా అందరూ తినేస్తున్నారు. ఇంకా చికెన్ అయితే పట్టుకొచ్చారు ఈరోజు అయితే. నేనైతే కుక్కర్లో వండుతున్నాను. ఫార్న్ అయితే తెచ్చారండి. ఇంకా కుక్కర్లో అయితే ముక్క అనేది గట్టిగా ఉంటుంది కదా, ఇంకా కుక్కర్లో అయితే వండేసుకుందాము. ఆయిల్ వేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇవి అయితే బాగా మగ్గాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. పసుపు అయితే వేసేసుకుంటున్నానండి. దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకుంటే ఉప్పు అయినవి ఉల్లిపాయలు గమ్మున మగ్గుతాయండి. మగ్గిపోయాకైతే మళ్ళీ చూపిస్తాను మీకైతేని. ఇంకోండి ఇలా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుందాము. దాంట్లోని కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. ఇవి బాగా మగ్గనిచ్చుకుందాము. తర్వాత అయితే కారం అయితే వేసుకుంటాను. ఇప్పుడైతేని బాగా మగ్గిపోయిందండి. కారం అయితే వేసేసుకుందాము. చికెన్ తిని చాలా రోజులు అవుతుందండి. ఇంకోండి కారం అయితే వేసుకున్నాను కదా, కొంచెంసేపు మగ్గనిచ్చి వాటర్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతేని వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశానండి. ఇంకా ఉడికాకైతే చూపిస్తాను మళ్ళీ మీకైతేని. ఇలా తిప్పేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము. ఉడికిపోయాకైతే చూపిస్తాను చికెన్ కూర. ఇంకొంచెం చికెన్ కూర అయితే ఉడికిపోయింది. ఇంకా వేడి అన్నంలో వేసుకుని అయితే తినేద్దాము. చాలా రోజులు అవుతుంది కదా. ఇంకోండి చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఫుల్గా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.